అమెరికాలో జరుగుతున్న పరిణామాల మీద రెండు వెర్షన్స్. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారు సురక్షితమైన క్రమబద్ధమైన ప్రవాస జీవితాన్ని గడిపేందుకు సహకరించేలా వలసలను క్రమబద్ధీకరించేలా కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 1983 నాటి వలస చట్టం స్థానంలో వలసల ఓవర్సీస్ మొబిలిటీ సౌకర్యాల కల్పన సంక్షేమం బిల్లు 2024ని తేవాలని రెడీ అవుతుంది. ఓ పక్కన మరోవైపున 104 మంది వలసదారులను అమెరికా తిప్పి పంపినటువంటి సమయంలోనే ఈ బిల్లు వస్తుంది. ఇదే సందర్భంలో జైశంకర్ కీలకమైన ప్రకటన చేశారు. అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని జైశంకర్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. వలసదారులకు అమెరికాలో ఉన్న ఆస్తుల విషయమే ఏం చేయాలో ఒక పరిష్కారం చూస్తామని చెప్పారు. వాళ్ళు అమెరికా ఎలా వెళ్ళారో ఒక్కొక్కరితో మాట్లాడి తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తప్పుడు పని చేసినటువంటి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏం పరిష్కరిస్తారో అర్థం కాదు.